మహాపరిశుద్ధుడును కృపా కనికరము గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మా ప్రాంతంలో ఇదిగో తండ్రి నాయన మీరు జరిగించినటువంటి కార్యం బట్టి వందనాలు, స్తోత్రాలు చేసుకుంటున్నాం దేవా. అనేక దినాల క్రితము నాయన ఆన్లైన్ క్లాస్ లో పాల్గొనాలని ఆశ ఉండేది, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మేము నాయన తండ్రి నాయన పాల్గొనలేకపోయాం. ఎన్నో విషయాలు ప్రభా మేము నేర్చుకోలేకపోయాం ప్రభా. దాన్ని బట్టి మేము చింతిస్తూ ఈ రోజు మీరు చేసినటువంటి మేలును బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం నాయన దేవ. ఇదిగో తండ్రి మీ దాసులు నాయన స్టీవెన్ గారి ద్వారా అనేక విషయాలు మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు. అలాగే మా భారతదేశం నుండి ఇదిగో తండ్రి జాసన్ షెర్లీ బ్రదర్ ద్వారా మీరు చేస్తున్నటువంటి పరిచయం బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రీతిగా నాయన తండ్రి నాయన ఆన్లైన్ ద్వారా పాల్పంపులు పొందుతున్నటువంటి నీ దాసులను బట్టి నా ప్రభాకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఈ కొద్ది సమయంలో మేము నిశనిదానములు గడుపుచుండగా మాకు అనేక విషయాలు నేర్పించమని, మేము నేర్చుకున్నట్లు సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థన ఆమేన్. చేసి, మరి ప్రారంభ ప్రార్థన చేసి సహకరించినటువంటి రామచంద్ర అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ ఓకే, సమయంలో వందనాలు వందనాలు. వందనాలన్న, మరి ఈ సమయంలో ఎవరైనా మరి పాటలు పాడాలని అనుకున్నటువంటి వారు దయచేసి పాటలు పాడొచ్చు. ఆ అన్న అన్న ఆమోస్ అన్న, వందనాలన్న, వందనాలన్న. పాట పాడదాం. అన్న ఓకే అన్న, ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి జూమ్ లో ఉన్న సేవకులందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. అదే ప్రత్యేకంగా జాషిన్ బ్రదర్ కు, స్టీవెన్ సార్ కు వందనాలు. వందనాలన్న, వందనాలన్న. గుడ్ మార్నింగ్ సార్, స్టీవెన్ సార్. గుడ్ మార్నింగ్. Good morning. గుడ్ మార్నింగ్. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచన కల్వారి దృశ్యం కారెను కల్లలో రుధిరం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లలో రుధిరం కాంచగా కల్వారి దృశ్యం యేసు మన కొరకు ప్రేమ శ్రమలు ముళ్ళతో అల్లిన మకుటం ఎల్లాటమున బెట్ట ముళ్ళతో అల్లిన మకుటం జల్లాటమున బెట్టగా స్రవించే పరిశుద్ధ రక్తము ద్రవించే నా హృదయం స్రవించే పరిశుద్ధ రక్తము ద్రవించే నా హృదయం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లలో రుధిరం కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లలో రుధిరం. ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు
కల్వరీ కొండపైన దొంగల మధ్యలోన కల్వరీ కొండపైన దొంగల మధ్యలోన సిలువలో వ్రేలాడెను ప్రాణమునిచ్చెను నీకై సిలువలో వ్రేలాడెను ప్రాణమునిచ్చెను నాకై ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లల రుధిరం కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లల రుధిరం ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు పాపాంధకారములో పయనించే మనుజులను పాపాంధకారములో పయనించే మనుజులను పావనులుగా చేయుటకు పావనుడే సుమరణించెను పావనులుగా చేయుటకు పావనుడే సుమరణించెను ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగా కల్వారి దృశ్యం కల్లలో రుధిరం కాంచగా కల్వారి దృశ్యం కల్లలో రుధిరం కాంచగా కల్వారి దృశ్యం కారెను కల్లలో రుధిరం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ యేసు ఆయన మరి చూడగానే మరి ఆయన పడిన శ్రమలు మనం చూడగానే ఎంతో మరి ఆ యొక్క కన్నీరు మన ఆ యొక్క కళ్ళ నుంచి రక్తం రూపంలో మరి వస్తుందనేటువంటి పాట ఎంతో మరి ఆ యొక్క ఎంతో అర్థవంతమైనటువంటి పాట, ఎంతో హృదయాలను తాకేటువంటి పాట పాడినటువంటి ఆమోస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. మరి ఈ సమయంలో మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మన మధ్యలో ఉన్న మనోహర్ గారు మరి వాక్య భాగం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటామండి. మన మధ్యలో ఉన్నటువంటి మనోహర్ అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అయా ఇదిగో తండ్రి, గత మంగళవారం నుండి మరలా శుక్రవారం వరకు మాకు తోడుగా వచ్చి ప్రభా మరి జూమ్ మీటింగ్ లో నీ దైవ వాక్యాన్ని వినడానికి ప్రభా మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, సమయం అందు ప్రభా మరి స్టీవై గారిని బట్టి అలాగే జాకినయ్ గారిని బట్టి అయా ఇదిగో తండ్రి మరి గ్రూప్ లో ఉన్నంటి ప్రభా జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రాప్తి దైవ సేవకుని బట్టి వందనాలు ప్రభా. నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచండి. విశేషముగా ఈ సమయం అందు ప్రభా మన తండ్రి వింటబోతున్నట్టు ప్రతి నీ మాటలను మా హృదయములో హత్తుకొని వాటి ప్రకారంగా యథార్థంగా నీ సేవను చేయడానికి
మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగింపచేస్తూ నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇంకా అనేక మంది ప్రభువా మరి జూమ్ మీటింగ్ లో ప్రభు నీ వాక్యాన్ని వినడానికి అనేక మందిని సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. ఈ సమయమందు ప్రభువా శ్రీవయ్య గారిని నిలబెట్టుకొని వారి నోటిని నీ బోరగా వాడుకోమని ఈ సమయమందు మాకు కావలసిన నీ వాక్యము ద్వారా ప్రభువా మీ సేవలో ఎలా నడవాలో, ఏ విధంగా మేము ప్రవర్తించాలో, ఏ విధంగా మేము మాట్లాడాలో ఆ మెలకువలన్నీ కూడా ఈ సేవకుని ద్వారా మాకు నేర్పింప చెయ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములోన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ వందనాలు. మరి ప్రార్థన చేసి మరి వాక్య భాగాలకు వెళ్ళడానికి సహకరించినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు స్టీవెన్ అయ్య గారు మనకు వాక్యం అందజేస్తుండగా అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్ స్టీవెన్. We are welcome you again in this meeting for Telugu speaking people, and we are very much blessed to have you all the 3 days a week, Wednesday with Hindi speaking people, and Thursday with English speaking people, and Friday with the Telugu speaking people. This is a great blessing for us, and we are learning many things from God, and please take this time and share the God's word, sir. Well, it's great to see y'all again. What day is it, Jonkin? It is Friday, sir. Okay. Just want to be sure. Yes, sir. మరి మీ అందరిని కూడా మరి ఈ రోజు చూడడం అనేటువంటిది నాకెంతో ఆనందంగా ఉంది. Amen. Amos, mute. Yeah. I tell you, I set my calendar based on 4 days a week. మొదటిగా మరి నా క్యాలెండర్ ని 4 రోజులుగా మీటింగ్ అన్నట్టుగా నేను మరి ఆ యొక్క మరి పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఆగకుండా మరి 4 రోజులు, వారంలో 4 రోజులు మీకు ఆ వాక్యం అందించడానికి ప్రభు కృప చూపించారు. ఆమేన్. Coming to be with you is a great blessing. మరి ఈ విధంగా మరి మీ మధ్యలోనికి రావడము, మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేటువంటిది నాకు ఒక గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తా ఉన్నాను. Even though I don't have Nisi bringing me coffee every morning. మరి నిస్సి గారు లేనప్పటికీ మరి కాఫీ తీసుకురావడానికి నన్ను మరి ఏదో విధంగా మరి మా ఇంట్లోనే ఏదో కాఫీ దొరికితే ఆ కాఫీ తాగి నేను మీ మధ్యలోకి వచ్చేసాను. Nissi is studying, preparing coming exam next month. I know, but she's still not bringing me coffee. Okay, sir. We'll send you coffee from India. Okay. I'm having to suffer with American-made coffee. Okay. But it is great to be with you 3 days a week. మరి మీ మధ్యలోనికి ఈ విధంగా వారానికి 3 రోజులు అన్నట్లుగా మరి మీ మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకొస్తున్నందుకు దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I pray that what the Lord is attempting to speak through me, and I hope I'm obedient. మరి దేవుడు ఏదైతే నా ద్వారా మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ మరి ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు. కేవలం నేను చేసింది ఏంటంటే ఆయన మాటకు లోబడడం మాత్రమే చేస్తా ఉన్నాను. ఆమేన్. Is opening your hearts to more the scripture to understand. అయితే నేను చెప్పినప్పుడు మాటలు మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మరి మీ హృదయాలు తెరిచి ఇంకా వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరి మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. And so today I want us to go into 1 Peter. మరి ఈ రోజు మరి మొదటి పేతురులో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. What I am definitely trying to do is with next week 5 services next week. మరి నేను వచ్చే వారం నుంచి వారంలో 5 రోజులు నేను వాక్యం బోధించవలసి ఉంది. I do not want to teach the same scripture over and over. I want it to be fresh for every service.
మరి ఆ యొక్క నేను చెప్పిన విషయాన్నే ఈ యొక్క 5 సర్వీసుల్లో చెప్పకుండా మరి ఎప్పటికప్పుడు మరి నూతనంగా మరి దేవుడు మరి మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమేన్. And so we go to scriptures that are not the popular scriptures. మరి అందుచేతే నేను ఆలోచించేది ఏంటంటే మరి సాధారణంగా మనం చదవనటువంటి చాలా సార్లు మనం తెలియనటువంటి వాక్యాలని గురించి నేను ఎక్కువ ధ్యానం చేయాలి అనేటువంటిది నేను ఆలోచిస్తా ఉన్నాను. We're going to go to things that are not taught very much. మరి ఎవరు కూడా ఈ వాక్యాల గురించి ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడనటువంటివి దీని మీద ప్రసంగం చేయనటువంటి అటువంటి వాక్యాలు తీసుకొని మరి దాని గురించి మనం నేర్చుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. And so this scripture today will start in verse 13 of chapter 2 of 1 Peter. మరి ఈ రోజు మనం చదువుకునేటువంటి ఆ వాక్య భాగము 1 పేతురు ఆ యొక్క 2వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క మాటలు మనం నేర్చుకుందాం అనుకుంటున్నాను. And when we look into this, there's a different culture from today for back when Jesus and the apostles were alive. మరి ఈ విధంగా ఈ రోజు మరి వాక్యము మరి చదువుతూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే నేర్చుకున్నారో ఏమైతే నేర్పించారో శిష్యులైనటువంటి వారు అపోస్తలులైనటువంటి వారు ఏమైతే నేర్చుకున్నారో వారు తిరిగి ఏమైతే నేర్పించారు అనేటువంటిది ఆ మాటను ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. Because it will talk about slaves, but we technically don't own people anymore. మరి ఇది ఆ యొక్క చాలా మట్టుకు ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు మరి మనము ఏదో బానిసల్లాగా మరి ఆ యొక్క ఉండడము ఆ యొక్క అనేటువంటి దీని అర్థం కాదు. But I know in the United States and in India, people treat others like slaves. మరి నేను గమనించింది ఏంటంటే అమెరికా దేశంలో భారతదేశంలో కూడా మరి ప్రజలైనటువంటి వారు వారు ఇతరులైనటువంటి వారిని బానిసలుగా వారు చూస్తున్నట్లుగా నేను గమనించాను. So keep that in mind that they're talking about different cultures, but it still applies to us today. మరి ఈ రోజు మనము వేరువేరుగా మరి అమెరికా దేశంలో ఒకలాంటి కల్చర్ ఉంటది, ఇండియా దేశంలో ఒకలాంటి కల్చర్ ఉంటది. మరి ఆ యొక్క మరి వేరే వేరే కల్చర్స్ నుంచి మనం వచ్చాము. మరి ఈ యొక్క మన పరిస్థితులు మనకు తెలుసు, బాగా తెలుసు. Read starting in 13 through 17. మరి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. ఆమసన్న చదవండి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకును మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి లోబడి ఉండుడి, రాజును సన్మానించుడి. ఆమేన్. 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 Amen. ఆమేన్. Now, some of us have a hard time submitting to others. మరి ఆ యొక్క మరి చాలా మంది వారి జీవితంలో ఇతరులను కలుసుకోవడానికి మరి వారు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. Yeah. Because our personalities don't really want to be under anybody's authority. మరి వారు ఆ యొక్క చాలా మరి సంకుచితమైనటువంటి స్వభావం కలిగిన వారుగా నలుగురితో మరి కలవలేనటువంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు వాళ్ళు. I know y'all don't know this, but I'm kind of like that person that doesn't want to submit. మరి మీకు తెలుసో తెలియదో మరి మీరు అలాంటి వాళ్ళు చూసారో లేదో గాని మరి అయ్యగారు మాత్రం అలాంటి వ్యక్తే. చాలా స్వభావంగా చాలా ముభావంగా ఉంటూ నలుగురితో కలవలేనటువంటి వ్యక్తి లాంటి మనస్తత్వం అయింది.
I have been asked to leave churches before and ministries because I did not want to submit to false leadership. మరి ఆ యొక్క నేను చాలా సంఘాల నుంచి మరి బయటికి గెంటబడ్డాను. మరి సేవా సంస్థల నుంచి కూడా నన్ను బయటికి గెంటేశారు. మరి ఎందుకంటే మరి నేను వాళ్ళతో సరిగా కలవడం, సరిగా మాట్లాడడం, మరి వాళ్ళు మింగిల్ అవ్వడం నాకు రాదు కాబట్టి మరి వారు నన్ను మరి బయటికి పంపించేస్తా ఉండేవారు. And of course, this is first starts out about every authority instituted by men, which are your prime minister, your governor, your city officials. మరి ఆ యొక్క ఏ ప్రభుత్వమైనా మనం చూసుకున్నట్లయితే అది అమెరికా దేశం అవ్వచ్చు, లేదా భారతదేశం అవ్వచ్చు. వారికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక మంత్రులు ఉంటారు, మరి అలాగే అధికారులు ఉంటారు, మరి ఈ విధంగా అలాగే పార్లమెంట్ సభ్యులు ఉంటారు, అలాగే మినిస్టర్లు, ఇలా వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ అధికారం కింద మరి ఆ యొక్క ఆ దేశాలు నడిపించబడతాయి. Most of the leaders have been elected or appointed by somebody. మరి చాలా మంది ఆ యొక్క ప్రాంతాల్లో ఈ అధికారులు, మంత్రులు, ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క వారు కొంతమందితో వారు ఎన్నుకొనబడిన వారుగా ఉంటారు కాబట్టే వారు అధికారంలోకి వస్తారు. But I think about the submission that Jesus had when he was on trial. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఎలాగా మరి మనం శ్రమలు అనుభవిస్తా ఉన్నప్పుడు, మనల్ని ఇబ్బందులు గురి చేస్తా ఉన్నప్పుడు మరి మనం ఎలాగా మరి అలాంటి అధికారానికి మనం లోబడాలి అనేటువంటిది కూడా యేసు ప్రభు వారు ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు. Please turn on your screens. మరి దయచేసి మీరందరూ కూడా మీ వీడియోలో ఆన్ చేయాలని మనవి చేసుకుంటున్నామండి. Please let me see your faces. మరి మీరందరూ కూడా మీ యొక్క వీడియోలో ఆన్ చేసి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అయ్యగారు, కాబట్టి మీరందరూ కూడా మీ వీడియో ఆన్ చేసినట్లయితే మరి ఆ యొక్క అయ్యగారు మిమ్మల్ని చూస్తూ చెప్తారు. 2 down, 13 to go. మరి ఇంకా ఎవరైనా ఆన్ చేయకపోతే దయచేసి ఆన్ చేయండి. మరి అయ్యగారు మిమ్మల్ని చూడాలనుకుంటా ఉన్నారు. How about that, Jock? And I'll preach like this. మరి చూడండి, మరి అయ్యగారు గనక వీడియో ఆన్ చేయకుండా ఉంటే మరి బాగోదు కదా. అలాగే మరి మీరు కూడా వినేటప్పుడు మరి వీడియో ఆన్ చేసి వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. We're moving forward. మరి ఇంకా కొంతమంది ఆన్ చేయలేదు. దయచేసి ఆన్లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేయండి. అయ్యగారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. Y'all know, if I didn't put my screen up, you might think I had pre-recorded this message. మరి ఒకవేళ నేను స్క్రీన్ కనుక ఆపేసి నేను చెప్తున్నట్లయితే ఇదేదో రికార్డింగ్ చేసిన మాటలు ఈయన మనకి వినిపిస్తున్నాడు, ఈయన అక్కడ లేడు అని మీరు అనుకుంటారా లేదా? You know, when Jesus was going to the cross, he had to go through Herod and Pilate. మరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకు అప్పగించబడడానికి ముందుగా ఆయన హేరోద్ దగ్గరికి, పిలాతు దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నారు. And I want you to look over to John chapter 19. మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And read 8 through 11. మరి యోహాను సువార్త 18వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుందామండి. మరి యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్తున్నా గనుక మీరు నన్ను వెదుకుచున్న యెడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పెను. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. ఆమేన్. Amen. Now I want you to look at this, that if you had been arrested in India for preaching the gospel. మరి ఆ యొక్క మరి మీరు ఈ చదివినప్పుడు ఒకవేళ మీరే ఆ యొక్క సువార్త నిమిత్తము మరి ఆ యొక్క అరెస్ట్ చేయబడితే మీరు మీ మాటలు ఎలా మాట్లాడగలుగుతారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి.
And there should always be a concern that that could happen, but not a fear that that could happen. మరి ఆ యొక్క ఎప్పుడు కూడా మరి ఏదైనా జరుగుతాది అలా ఉన్నప్పుడు ఆ యొక్క అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలో మీరు సిద్ధంగా ఉండాలి. అంతేగాని అలా జరుగుతదేమో, అలా జరిగితే నేను ఎలాగా అని భయపడి మీరు పరిచర్య చేయడం మానివేయడం అనేటువంటిది దేవుని చిత్తం కాదు. Because see, Jesus didn't have any fear. He walked in faith, in faith, in faith. మరి చూడండి ప్రియులారా, మనం ఆరాధించే ఆరాధ్య దైవమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఎటువంటి భయం లేదు. ఆయన ఎప్పుడు కూడా విశ్వాసముతో ఆయన ముందుకు సాగిపోతూ ఉండేటువంటి వారు ధైర్యంగా. That is the way we are to walk. And what Jesus told Pilate, మరి అదే విధంగా మరి మనం కూడా వెళ్ళవలసిన ఈ లోకంలో జీవించవలసిన ఎటువంటి భయం లేకుండా మరి ఆ యొక్క దేవుని యందు విశ్వాసముతో మరి ధైర్యంతో మనం ముందుకు సాగిపోవాలి. ఆ విధంగా పిలాతు ముందు కూడా ఆయన ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. in the Jesus video, it shows Pilate walking around on his platform. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు గురించి తీసినటువంటి చలనచిత్రంలో మరి పిలాతు చాలా అధికారంతో మరి ఆ యొక్క రాజమందిరం నుంచి కిందకు వస్తా ఉంటాడు. His wife is in great agony because she's had dreams about Jesus. మరి అయితే పిలాతు గారి యొక్క భార్య మరి పిలాతు గారితో చెప్తా ఉంది, మరి ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆయన గురించినటువంటి దర్శనము మరి ఈ రోజు మరి నేను కలిగి ఉన్నాను, మరి నాకు కలిగింది అని ఆమె చెప్తా ఉంది. And she kept telling Pilate, don't have anything to do with the Jewish preacher. Let him go, let him go. మరి ఆమె చెప్తా ఉంది కదా, ఇదిగో యూదుల రాజుగా ఆ యొక్క అధిపతి యూదుల మరి సంబంధంగా మరి ఆ యొక్క బోధకుడిగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభుని ఏమి చేయొద్దు, ఆయన నిర్దోషిగా వదిలిపెట్టే, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి అని ఆయన చెప్తా ఉంది. But Pilate was under so much pressure from the Pharisees and the Sadducees. అయితే పిలాతు గారికి మరి ఎంతో మరి ఆ యొక్క ఒత్తిడి వచ్చేసింది. మరి పరిసయ్యుల నుంచి, శాస్త్రుల నుంచి, సద్దూకయ్యుల నుంచి వారిని సిలువేయండి అని వారు ఒత్తిడి చేస్తా ఉన్నారు. They kept saying, if you don't do this for us, Pilate, you are no friend to Rome. మరి వాళ్ళు అరుస్తా ఉన్నారు కదా, ఇదిగో పిలాతు, నువ్వు ఈ విధంగా మేము కోరుకున్న విధంగా నువ్వు చేయకపోతే నువ్వు ఇదిగో రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తికి నువ్వు స్నేహితుడు కాలేకపోతావు అని చెప్తా ఉన్నారు. They were telling Pilate, if you let Jesus Christ live, he will overthrow the Roman government. ఇదిగో మరి పిలాతు, నువ్వు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మరి మరణశిక్ష విధించకపోతే, ఆయన చంపకపోతే మరి రోమా సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు ఆయన్ని చంపేయాలి అని చెప్తా ఉన్నారు. And so Pilate is in anguish. He's in anguish because he had to make a decision. మరి అయితే పక్కనేమో భార్య ఏమో వద్దు ఆయన్ని చంపొద్దు అని చెప్తా ఉంది, ఇక్కడేమో అధికారులేమో పరిచయులేమో చంపేయండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయాలను బట్టి ఆయన హృదయంలో ఎంతో బాధ, ఎంతో వేదన ఆయన కలిగి ఉండడం మనం చూస్తా ఉన్నాం. And he looks at Jesus and he said, why do you refuse to speak to me? I'm the king. I'm important. మరి ఆయన పిలాతు గారు యేసు ప్రభుతో అంటున్నారు కదా, ఇదిగో నువ్వు నాతో మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడు, నేను ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిని, అధికారిని, నిన్ను మరణాన్ని నుంచి తప్పించగల అధికారం నేను కలిగి ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. Don't you realize that I am so powerful? I have the power to set you free or to have you killed. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నాకు అధికారం ఇవ్వబడింది, నిన్ను ఒకవేళ సిలువ వేసి చంపాలన్నా నేను చంపగలను, లేదా సిలువ మరణానికి వెళ్లకుండా నిన్ను విడిపించాలి, తప్పించాలన్నా కూడా నా దగ్గర అధికారం ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. And we have leaders today that think the same way that Pilate thought. మరి ఈ రోజుల్లో అధికారంగా ఉన్నటువంటి మరి అధికారులు కూడా ఈ పిలాతు వలె వారు ఆలోచిస్తా ఉన్నారు. వారు అధికారులు అని వారు ఎంతో మరి వారు మన మీద మరి వారు అనుకుంటా ఉన్నారు. It is because I am so important and the people believe in me so much that I have all this power. మరి ఆ యొక్క వారు అనుకునేది ఏంటంటే, ఆ రోజు పిలాతు ఏ విధంగా అయితే అనుకున్నాడో అదే విధంగా ఈ రోజుల్లో మరి అమెరికా దేశంలో గాని, భారతదేశంలో గాని, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అధికారులు, నాయకులు వారందరూ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం.
And I hate to say this to y'all. I don't really hate it. మరి ఈ విషయాలు చెప్పడానికి నాకెంతో బాధగా ఉంది. అయినా కూడా నేను చెప్తాను. But we have people in the pulpit that feel the same way that Pilate did. మరి అలాగే మన సంఘాల్లో కూడా మరి పులిపీఠాల మీదకి వెళ్ళి మరి వారు కూడా మరి పిలాతు వల్లే మరి నేను గొప్ప అధికారిని, నేను గొప్ప మరి దైవజనుడిని, వీరందరూ కూడా మరి నేను వీరందరి మీద నేను అధికారిని అనే విధంగా వారు మరి భావిస్తా ఉంటారు. We have pastors and preachers and people that think that they are the only one that has all this power that God gave them, and they don't answer to God. మరి వారు ఏమనుకుంటారంటే మరి ఆ యొక్క ఇదిగో దేవుడు నా ఒక్కడికి మాత్రమే అధికారం ఇచ్చాడు, నేను ఒక్కడనే మరి ఈ అధికారం కలిగి వీరందరి మీద మరి నేను అధికారముగా మరి ప్రభువు నన్ను నిలబెట్టాడని ఎంతో గర్వంగా వారు కార్యాలు చేస్తా ఉంటారు. Pilate said, I have the power. మరి పిలాతు గారు అంటున్నారు కదా, ఇదిగో నా దగ్గర అధికారం ఉంది, నిన్ను తప్పించాలన్నా, నేను సిలువ మరణానికి గురి చేయాలని నేను అధికారం కలిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు. Jesus wouldn't answer him before, but then Jesus said to him, you would have no power over me if my Father hadn't given it to you. ఆయన మరి యేసు ప్రభు వారు మరి పిలాతుతో చెప్తా ఉన్నారు కదా, ఇదిగో పిలాతు, మరి నా తండ్రి నీకు అధికారం ఇవ్వకపోతే నా మీద నన్ను తీర్పు తీర్చే అధికారం నీకు మరి దొరకకపోయేది, నీకు ఉండేది కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. Now that shook up Pilate. మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారి మాట చెప్పారో మరి పిలాతు కూడా ఆయన తొందరపడిపోయాడు, ఆయన కూడా మరి కంగారు పడిపోయాడు. I mean, it scared Pilate. He went, what do you mean? Let me think about this situation. He's telling me God put me in this position. మరి ఆయన కొంతసేపు ఆయన మాటల గురించి, యేసు ప్రభు చెప్పిన మాటల గురించి ఆలోచించి, ఏంటి ఈయన అనేది మరి మరి దేవుడు నన్ను ఈ విధంగా ఉండే విధంగా ఆయన ఉంచాడా అని ఆయన ఆలోచించడం ప్రారంభించాడు. So this scripture is basically telling me that people that get elected office, God has got a plan or sees the plan for his glory. మరి చూడండి ప్రియులారా, మరి ఏ అధికారి అయినా గాని అతనికి అధికారం ఇవ్వబడిందంటే అది ప్రభు ద్వారా ఇవ్వబడినటువంటి అధికారము. ఆ అధికారం ద్వారా ప్రభు మహింపరచబడే విధంగా దేవుడు అధికారిని వాడుకోబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. So how is God's glory going to be fulfilled through a man who thinks he's all powerful? మరి ఈ విధంగా మరి నేనే గొప్ప అధికారిని, నా అధికారానికి తిరుగులేదు, మరి నేను ఏమైనా చేయగలను అనుకునేటువంటి వ్యక్తి ద్వారా కూడా, అంత గర్వమైన వ్యక్తి ద్వారా కూడా ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటాడు, ఆయన మహిమకి ఎలా వాడుకుంటాడని మనం ఆలోచించినట్లయితే, I know you've never heard me say this, but God and Jesus and the Holy Spirit had this plan from the foundation of the earth. మరి చూడండి ప్రియులారా, మరి ఇటువంటి మాటలు నేను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు. అయితే ఇది మొదటిసారి నేను చెప్తా ఉన్నాను. అధికారికి అధికారము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడే మరి తన నిర్ణయంలో ఆ అధికారము మరి అతనికి ఇచ్చారని మనం తెలుసుకోవాలి. ఆమేన్. They had the plan for Jesus to come to this earth, to go to trial, to go before Pilate, Herod, and the Pharisees. మరి ఆ జగత్తు పునాది వేయబడక మునిపే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి రావాలి. పిలాతు ఎదురుగా న్యాయ సింహాసనం ముందు నిలబడి అన్యాయపు తీర్పు పొందాలి. అలాగే హేరోదు దగ్గర వెళ్లి అన్యాయపు తీర్పు తీర్చబడాలి. మరి ఆ విధంగా ఆయన శిలువలో మరణించాలనేటువంటి ఆ ప్రణాళిక దేవుడు ఆ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కలిగి ఉన్నారని మనం చూస్తున్నాం. God the Father, God the Son, and God the Holy Spirit were not caught with a surprise. మరి ఈ యొక్క తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మరి ఏదో అనుకోకుండా ఏ కార్యాన్ని కూడా వారు చేయరండి. The ones that were caught by surprise were Pilate and Herod and the Pharisees and the Sadducees and all of the Jews that turned from hallelujah Jesus to crucify him.
మరి చూడండి ప్రియులారా, ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, పిలాతు, హేరోదు, అలా యూదుల ప్రజలందరూ కూడా మరి వారు ఎలా మారిపోయారంటే ఆ కొద్ది రోజుల క్రితమే వారు ఆ హోసన్న, హల్లెలూయా, యేసయ్యు, యేసు మరి ఆయన ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతించబడును గాక అన్నటువంటి ఆ వాళ్ళే ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేయండి, సిలువ వేయండి అని వాళ్ళు అరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. They were the ones caught by surprise because they thought they were in control of the situation. మరి వారు ఏమనుకున్నారంటే మరి ఆ యొక్క మరి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మరి వాళ్ళ అధికారంలో ఉంది, మరి వాళ్ళ ఆధీనంలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడే ఆలోచన కలిగి ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. This sermon's not going the way I thought it was going to go. మరి ఈ యొక్క మరి వాక్యము మరి నేను చెప్పాలనుకున్నట్టు కాకుండా మరి ఏదో మరి నూతనమైనటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తా ఉన్నారు. ఆమేన్. Every corner that Jesus's life right in those last 24 hours was a surprise to those that hated him. మరి చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆ చివరి ఆ యొక్క రోజున మరి ఆయన జీవించినటువంటి ఆ జీవితం అంతా కూడా మరి ప్రజలందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. It was a surprise to his 11 apostles and followers. మరి ఆ యొక్క కేవలము యూదా ప్రజలకు మాత్రమే కాకుండా ఆయన వెంబడించేటువంటి 12 మంది అపోస్తలులకు, శిష్యులకు కూడా అది ఎంతగానో మరి ఆశ్చర్యంగా, అద్భుతంగా వారు ఊహించిన విధంగా ఆ రోజు గడిచినట్లుగా మనం చూస్తున్నాం. I mean, you start from the Last Supper where Jesus washes their feet. మరి మనకు తెలుసు ఆయన చివరి రాత్రి భోజనం అప్పుడు ఆయన శిష్యుల పాదాలన్నిటిని కూడా ఆయన శుభ్రంగా కడిగి, నీటితో కడిగి ఆయన తుడిచారు. The apostle said, "No, you can't wash my feet. You're the master. You're the King of Kings, the Lord of Lords. You can't wash my feet." మరి అయితే శిష్యులు అనేటువంటి వారు యేసు ప్రభుతో అన్నారు కదా, ఇదిగో మరి యేసయ్యా, మరి నా పాదాలు మీరు కడగకూడదు, మీరు చాలా గొప్పవారు, మరి మీరు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, మరి నాలాంటి పాపి పాదాలు మీరు ఎలా కడుగుతారా అని చాలా మంది నా పాదాలు కడగొద్దు అని ఆయన ఆపివేశారు. Surprise number 1 and number 2 is Jesus washed the feet of Judas. మరి ఇది మొట్టమొదటిగా మరి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి, అందరి శిష్యుల పాదాలు కడిగితే అందరూ ఆశ్చర్యపోయారు. అంత మాత్రమే కాదు, తన అప్పగించబోతున్నటువంటి యోధా పాదాలను కూడా ఆయన కడిగారు. అది ఇంకా ఆశ్చర్యంగా మనకు ఉంటది. Surprise number 3, Jesus tells them one of the 12 is fixing to betray him, and then they ask him, they know it's Judas at that time. మరి ఆ యొక్క మరి మీలో నన్ను ఆ యొక్క మరి ఒకళ్ళు అప్పగించబోతా ఉన్నారు మరి వాళ్ళు అని ఆయన చెప్పినప్పుడు, అది ఎవరు ప్రభువా అని అన్నప్పుడు ఇది యూదానే అని ఆయన చెప్పినప్పుడు, మరి అది ఇంకొక మరి వారందరూ కూడా అనుకోని సంఘటనగా అది ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. The next surprise was Peter says, "I will die with you, Lord. I am ready to die." మరి ఆ యొక్క తరువాత మరి వాళ్ళు ఇంకా నమ్మలేనటువంటి విధంగా మరి పేతురు మరి ఇదిగో ప్రభువా, నీ కొరకు మరణించడానికి కూడా నేను సిద్ధపడతాను, మరి నిన్ను ఎప్పుడు నేను విడువను అని చెప్పడము, అతను ఆ విధంగా చేయకపోవడం మరొక మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటది. And the other 10 apostles are sitting back over there listen to that fool. He thinks he's somebody. మరి ఆ యొక్క మరి ఆ తర్వాత యేసు ప్రభు వారిని వెంబడిస్తూ పేతురు దూరం నుంచి చూస్తా ఉన్నప్పుడు మరి కొంతమంది ఆ యొక్క చిన్నవాళ్ళు, యవనస్తులు ఆయన్ని చూసి ఇదిగో ఈయన మనకి ఎక్కడో చూసినట్టుందే, యేసు ప్రభుతో మనం ఈ వ్యక్తిని చూసినట్టుందే అని వారు గుర్తుపట్టడం కూడా ఆశ్చర్యంగా ఉంటది. He thinks he's more important than us. మరి ఆమె ఆ యొక్క ఆమె ఏమనుకుంటదంటే, నేను మరి అందరికన్నా చాలా తెలివిగలదాన్ని, చాలా ప్రాముఖ్యమైనదాన్ని అనుకునేటువంటి ఆ భావం కలిగినటువంటి ఆమె. We won't deny. No, we'll be a quiet little mice over here that will not do anything wrong. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి ఆ యొక్క ఆమె అడగకపోతే, ఇదిగో మరి పేతురు మరి యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళేటువంటి అవసరం రాకపోయేది. See, that's kind of I relate to Peter, but most of us relate to the 10 other apostles. I'm just quiet little sheep.
మరి ఆ యొక్క మరి ఈ యొక్క పేతురు వలె మరి ఆ యొక్క ఉండేటువంటి మనస్తత్వం కాదు గాని మిగిలిన 10 మంది శిష్యులు ఎలాగైతే ఆ యొక్క మరి నెమ్మదిగా ఉండి అసలు ఏమి పట్టించుకోలేదో అటువంటి మనస్తత్వము మనలో చాలా మంది కలిగి ఉంటాం. Now, the next surprise is they head up on the mountain, and Jesus leaves 7, 8 apostles, and then 3 go with him to pray. మరి తర్వాత Abba, జరిగినటువంటి Mute. ఆశ్చర్యమైనటువంటి కార్యము ఏమంటే మరి ఆయన కూడా మరి 8 మంది శిష్యులను ఆయన తీసుకుని వెళ్ళే సమయంలో మరి ముగ్గురును ఆ యొక్క మరి అతి 8 మందిని ఆయన తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. It doesn't mention anywhere in the scriptures that Jesus invited the apostles to go up on the mountain to pray with him until this point. మరి ఇక్కడ మరి వారు వెళ్ళినటువంటి గెస్సిమేన తోటలో వారు వెళ్ళినప్పుడు వారు ఒక చోట ప్రార్థన చేయకుండా మరి 8 మందిని ఆ యొక్క తీసుకొని కొంచెం దూరంలో వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయడం కూడా మరి ఒక ఆశ్చర్యంగా మనకు కనిపిస్తా ఉంటది. And we know that they were so weak in their faith and their strength that they went to sleep 3 times on Jesus praying. మరి ఈ విధంగా యేసు ప్రభు వారు ఆ యొక్క ఏకాంతముగా తండ్రితో మాట్లాడుతున్నటువంటి సమయంలో శిష్యులు 3 సార్లు వారు ఆ యొక్క ఆయన చెప్పిన విధంగా కాకుండా వారు నిద్రపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now these are his faithful followers. These are us. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆయన్ని ఎంతగానో మరి వెంబడించినటువంటి వారు 3.5 సంవత్సరాలుగా వారిని వెంబడించారు. అయినప్పటికీ కూడా ఆయన కొరకు కనిపెట్టలేకుండా మనలాంటి వారుగా మరి ఆ యొక్క ప్రభువును మరి ఆ యొక్క దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. The next surprise is that Jesus says, "Let's go, that my accuser is here," and they walk out, and here is Judas and soldiers with swords. మరి ఆ యొక్క మరి కొంతసేపటి తర్వాత యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో నన్ను పట్టుకునేటువంటి వారు వచ్చేసారు మరి అని చెప్పగానే మరి యూదా అతనితో పాటు కొంతమంది సైనికులు మరి ఆ యొక్క పట్టుకోవడానికి యేసు ప్రభుని అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And you know what happens? Peter pulls his sword and cuts the ear off of one of the soldiers. మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ సైనికులు వచ్చి యేసయ్యను బంధించడానికి వస్తా ఉన్నప్పుడు పేతురైతే కత్తి తీసుకొని ఒక సైనికుని యొక్క చెవిని తెగనరకాలని ఆయన ప్రయత్నం చేశారు. Jesus tells them, "Put that sword up. There will be a time for that, but this is not it." మరి ఆ యొక్క యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో పేతురు నీ కత్తిని వరలో పెట్టుకో, మరి కత్తి పట్టుకోవడానికి ఇది సమయం కాదు, మరి ఆ యొక్క నీ కత్తిని వరలో పెట్టు అని ఆయన చెప్పారు. And Jesus is so focused on what he's got to do to go to that cross and die that he never loses focus. He reaches down, picks up that man's ear. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు తెలుసు ఆయన చనిపోతాడని, ఆయన చంపుతారని, మరి ఆయన శిలువ మరణానికి అప్పగించబడతారు అన్ని తెలుసు. కానీ ఆ యొక్క చెవి ఆ యొక్క మరి ఆ కోసివేయబడినటువంటి ఆ కింద పడిపోయినటువంటి చెవిని తీసుకున్నారు ఆయన. There was chaos everywhere. When he swung that sword, the soldiers became ready to fight. The other apostles came ready to fight. And Jesus is looking on the ground to find this ear. మరి అక్కడ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా మరి శిష్యుల మీదకి దమ్ముగా రావడానికి చూస్తా ఉన్నారు. మరి శిష్యులు కూడా మరి వారి మీదకి ఆ యొక్క గొడవకు వెళ్ళాలని చూస్తున్నారు. అయితే యేసు ప్రభువు నిశ్శబ్దంగా వారిని ఆపివేసి ఆ కింద పడి ఉన్నటువంటి చెవిని తీసి ఆయన పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And here is this man standing with his hand looking down. He's bleeding. And he said, "My ear is gone. Where is it? Where is it?" మరి ఇక్కడ చెవి తరగనరగబడినటువంటి ఆయన చెవి రక్తాన్ని ఇలా ఆపుకుంటూ మరి రక్తం అంతా మరి వచ్చేస్తా ఉంది. మరి ఆ యొక్క అతను చుట్టూ చూసుకుంటా ఉన్నాడు. అయ్యో నా చెవి లేదు, నా చెవి లేదు. ఆ యొక్క మరి ఆ యొక్క తన చెవి కింద పడిపోయిన చెవిని ఆయన ఎత్తుక్కుంటా ఉన్నాడు. He's not looking at Jesus because so much chaos is going on. He's like this when Jesus walks up to him. మరి ఆయన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి వైపు ఆయన చూడకుండా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా మరి తన చెవి నరకబడినటువంటి స్థితిలో అతను ఉన్నాడు కాబట్టి అతను ఆ యొక్క ఎంతో కలవరంతో అతను ఉండి ఆ స్థితిలో దేవుని చూడలేకపోయాడు. And he reaches up to the man and moves his hand off his ear. And he takes his other hand and puts
ear back on and it bonds to his head. మరి యేసు ప్రభు వారు ఆ చెవి నరకబడినటువంటి అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిని మరి ప్రక్కకు పెట్టి ఇంకొక చేతితో అతని చెవిని ఆ యొక్క చెవి ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టి ఆ చెవి ఇంతకు ముందు వలె అది తిరిగి అక్కడ అతుక్కుపోయే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ అద్భుతాన్ని జరిగించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This soldier or servant to one of the priests was saying, now this is the man that we hate. What does he mean? He's lifted up and taken care of my ear. మరి ఆ యొక్క చెవి తెరగనరగబడి మళ్ళా తిరిగి బాగుపడినటువంటి వ్యక్తి మరి ఒక అధికారిగా లేదంటే పరిసయ్యులకు ఆ యొక్క కింద ఏదో పనివానిగా ఉన్నటువంటి అతను ఆ ఆశ్చర్యాన్ని చూసి ఇతన్నా మనం పట్టుకోవడానికి వచ్చాం, ఇంత గొప్ప వ్యక్తినా మనం అనుమానించి ఇతన్ని మరణించడానికి గురి చేయాలని ఇతన్ని బంధిస్తున్నామా అని అతను ఎంతగానో మనసులో బాధపడి ఉంటాడు. And this man is standing there saying, I'm supposed to hate him, but he healed my head. I may need to repent. మరి ఆయన అనుకున్నాడు కదా, అరే నేను మరి ఈయన్ని మరి బంధించాలని ఇతన్ని మరి ఆ యొక్క మరి చెరసాల్లో వేయాలని వస్తే నాకు ఏదో మరి ఆపద వస్తే మరి నా ఆపదలో నా చెవి కట్టయిపోతే నా చెవిని మళ్ళీ స్వస్థపరిచాడే, ఈయన ఎంత గొప్పవాడు అని ఆయన ఎంతో ఆశ్చర్యపోతా ఉన్నారు. Now imagine the man, he's still in shock. So as they arrest Jesus, he's still standing there. మరి ఆ సైనికులైతే మిగిలిన వారు ఆ యొక్క యేసు ప్రభువుని బంధించేశారు. మరి వారు పద అని తీసుకెళ్లిపోతా ఉన్నారు. అయితే ఇతను ఈ ఆశ్చర్యంలో అక్కడే నిలబడిపోయి ఆయన మరి ఎంత గొప్పవాడో కదా అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాడు. ఆమేన్. And all 11 apostles scatter in fear. మరి ఇక మిగిలిన 11 మంది అపోస్తలులు శిష్యులైనటువంటి వారందరూ కూడా భయము చేత వారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోయారు అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. Now listen to this surprise. This man with the ear cut off goes straight home to his wife and family. మరి ఆ యొక్క కట్ చేయబడినటువంటి వ్యక్తి మరి ఆ చెవి మరి ఆ యొక్క తిరిగి భద్రపరచబడిన తర్వాత తిరిగి ఆయన గృహానికి వెళ్ళి ఉంటాడు, తన భార్యని కలిసి ఉంటాడు, తన కుటుంబాన్ని కలిసి ఉంటాడని నేను అనుకుంటాను. He walks in the door and his family's there. It's early in the morning and his wife looks at him and says, where is all that blood coming from? మరి అతను ఇంటికి వెళ్ళి తలుపు కొట్టుంటాడు. మరి అది ఉదయకాల సమయం అయి ఉంటది. మరి ఆ భార్య తలుపు తీసి అతన్నాడు, ఏమైంది నీ బట్టలన్నీ కూడా రక్తమయ్యాయేంటి అని ఆమె ఆశ్చర్యపోయి ఉంటారు. What has happened to you? And she goes over and she starts looking at him where all the blood is and says, I don't see any damage. What happened? మరి ఆమె ఎంతగానో తను మరి ఏమైందని కంగారుగా ఒళ్ళంతా ఆమె ఎతికి ఎక్కడైనా గాయాలైనయా ఏంటని నెతికిన తర్వాత అయితే నీకు ఎక్కడ గాయాలు లేవు, అయితే నీ ఒళ్ళంతా నీ బట్టలన్నీ ఎలా రక్తమైనయి అని ఆమె ఒకవేళ అతన్ని అడిగి ఉంటారు. And he tells her and his children, come over here and sit down and let me tell you what happened. మరి ఆయన మరి ఎంతో ఆనందంతో మరి తన భార్యని తన బిడ్డలని అందరినీ కూడా పిలిచి మరి నాకు ఏమైందో నేను చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి అని వారు అందరినీ కూడా కూర్చోబెట్టుకునే విషయాలన్నీ కూడా చెప్పుకుంటాడు. I went to arrest this heretic, this Jesus Christ, who the church hates. మరి ఈ యొక్క మన సంఘము మరి మన ఆ యొక్క ప్రధాన యాజకులు వీరంతా కూడా మరి ఎంతగానో మరి ఆ యొక్క మరి ద్వేషిస్తున్నటువంటి యేసు అనేటువంటి ఆయన నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళానని చెప్తా ఉన్నాడు. And he got crazy and one of his apostles cut my ear off. మరి అక్కడ అనుకోకుండా జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క ఒక శిష్యుడు మరి కోపంతో నా చెవిని నరికేశాడు. And as all wives do, she interrupted him. Dear, your ear is on your head. Wait, honey, let me finish my story. మరి ఆ మాట చెవి నరికేయడని చెప్పగానే ఆయన భార్య కంగారుగా మరి నీ చెవి బాగానే ఉంది కదా, నీ చెవి నరికేయడంటావేంటి అని అంటే ఆగు ఇంకా చెప్తున్నాను విను అని ఆయన ఆమెని ఆప్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. Now, Jerusalem, I know that you don't do that to Jockin, okay? So I know you're an exception.
మరి భార్యలారా మరి ఇలాగా మరి మీ భర్తల్ని ఏదన్నా చెప్తున్నప్పుడు మరి అలాగా అడ్డు పడకండి. మరి అడ్డు పడకుండా మరి వారు చెప్పేది పూర్తిగా వినండి అని మనవి చేసుకుంటూ ఉన్నాను. So he says, let me finish. And he says, this man was so focused on my healing, he let the chaos reign and he healed my ear. మరి ఆ యొక్క మరి చుట్టూ జరుగుతున్నదంతా కూడా మరి చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది. ఆ గందరగోళమైనటువంటి వాతావరణం వైపు ఆయన ఏమి మరి పట్టించుకోకుండా ప్రశాంతంగా నరిగిపోయినటువంటి ఆ చెవిని జాగ్రత్తగా నేల మీద తీసి ఆయన ఈ విధంగా పెట్టి ఆయన నన్ను బాగు చేశారు అని ఆయన చెప్పారండి. We have been taught that he is evil, but I think he could be the Messiah. మరి మరి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ మరి యూదుల ప్రజలైనటువంటి మనం అందరం కూడా ఆయన మరి చాలా చెడ్డవాడు, సైతాను, మరి దయ్యం పట్టినవాడు అని మనం అనుకున్నాం గాని ఒకవేళ ఆయనే ఒకవేళ మెస్సీయా అయ్యుండొచ్చేమో అని ఆయన అంటా ఉన్నారు. Now let's go back to the surprise when they arrested Jesus. He didn't resist. He didn't fight. He said, here, lock me up and take me. మరి ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మరి ఆయన మరి బంధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మరి వారికి అడ్డు చెప్పలేదు. ఆయన చెప్పారు కదా, ఇదిగో నన్ను బంధించండి అని వారి చేతులు ఆరికిచ్చి మరి ఆయనే స్వయంగా వాళ్ళతో పాటు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. They were expecting a fight and they got submission and humility. మరి వారు అనుకున్నారు కదా, చాలా మంది సైనికులు వేసుకొచ్చారు, మరి ఆ యొక్క ఆయన మనల్ని పోరాడతాడేమో, రానంటాడేమో, మరి బంధించి తీసుకొద్దామని వారు అనుకున్నారు కానీ మరి ఆయన ఎంతో దీనత్వంతో మరి ఎంతో సమర్పణతో నన్ను తీసుకుని వెళ్ళండి, నేను వస్తాను, మీకేమి మరి అడ్డు చెప్పను అని ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They took him in and every corner was a surprise to the Pharisees and the Sadducees. మరి ఆ విధంగా మరి వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు మరి పరిసయ్యులు, శాస్త్రులు, మరి ప్రధాన యాజకుడు అయితే వారు వేరే విధంగా అనుకున్నారు కానీ మరి ఏ తప్పు ఏమి ఆయన చెయ్యకుండా మరి ఆయన మరి ఆ విధంగా వారికి సంపూర్ణంగా మరి దేవునికి విధేయత చూపుతూ వారికి మరి వారితో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. He did not open his mouth. He did not defend himself. He did not lash out. He did not try to hit them. మరి ఆయన మరి వారు ఎవరికి కూడా మరి వద్దని చెప్పలేదు, మరి వారితో ఏమీ గొడవ పడలేదు. మరి ఆ విధంగా వారు మరి రమ్మన్న వెంటనే మరి వారితో కలిసి మరి ఆ యొక్క బంధించబడి మరి వారు ఏమి శిక్ష వేసినా మరి దానికి అంగీకరించడానికి ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And they just got madder and madder and madder because it was not going the way they anticipated. మరి వారు ఏదైతే ఆలోచించారో, ఏదైతే తలంచారో మరి ఆ విధంగా కాకుండా మరి ఆ యొక్క చాలా మరి ప్రశాంతంగా, చాలా మరి ఆ యొక్క సమర్పణతో, చాలా విధేయతతో మరి ఆ యొక్క చాలా నెమ్మదిగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే మరి వారికి ఎంతో ఇంకా కోపం వచ్చేస్తా ఉంది. Surprise, surprise. Even when they beat him and spit on him and cursed him and beat him with that cat of nine tails 39 times, he never complained. మరి చూడండి, ఆ యొక్క ఆశ్చర్యం వెంబడి ఆశ్చర్యము, అద్భుతం ఆ యొక్క మరి వారు పొందుతా ఉన్నారు. మరి ఆయన మరి ఎంతగానో మరి అన్యాయపు తీర్పు పొందాడు. మరి ఆ యొక్క మరి ఆయన ఆ యొక్క సిలువ ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, మరి 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఆయన అక్కడ ఉండడం వారికి అసలు జీర్ణింపబడలేదు. And they kept getting madder. And when Jesus came back to Pilate for the final time, they hated Jesus so much that they released a convicted murderer in his place. మరి చూడండి ప్రియులారా, అయితే పిలాతు మరి ఆయన యేసు ప్రభువును విడిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో మరి ఇంకా మరి అవకాశం లేకుండా ఒకవేళ ఖైదీని విడిపించాలంటే మాకు ఆ దొంగగా మరి జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బరబ్బాని మాకు విడుదల చేయండి అని వారు ఆ యొక్క పిలాతును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. They made Jesus carry the cross thinking that he would collapse, but no, he just kept going and going and going.
మరి వారు భారమైనటువంటి సిలువను మరి ప్రభువారి మీద వారు వేసినప్పుడు వారు అనుకున్నారు కదా, యేసు ప్రభువారు మరి ఆ కార్యాన్ని చేయలేరు, ఆయన మధ్యలో ఆగిపోతారు అని వారు అనుకున్నారు. గాని ఆయన ఆగకుండా మరి చివరి వరకు కూడా కల్వరి ఆ యొక్క చేరే వరకు కూడా ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళారు. The surprise of the man that they grabbed and said, "Come, help Jesus with the cross." మరి ఆ యొక్క యేసు ప్రభు వారు మరి ఆ యొక్క సిలువను మోస్తూ ఉన్నప్పుడు అతనికి సహకారిగా ఉండడానికి ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని సహాయం వారు అడిగి ఆ యొక్క ఆశ్చర్యరీతిగా మరి ఆ కార్యం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. And I can imagine that man with his arm around the cross and his arm high, holding Jesus up, kept looking at Jesus, wondering. మరి ఆ యొక్క సిలువ మోస్తున్నటువంటి వ్యక్తి ఆ సిలువను మోస్తూ మరొక చేత్తో యేసు ప్రభువును కూడా పట్టుకుని మరి యేసు ప్రభుని ఆ యొక్క మొహంలోకి మొహం పెట్టుకుంటూ అతను చూసినప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. They nailed Jesus to the cross. He never complained. He may have gone when they nailed the nails in his hands. మరి ఆయనను సిలువలో ఆయన మేకులు కొడతా ఉన్నప్పుడు మరి ఆయన సిలువలో మరి ఆయన ఏమి కూడా మరి ఆయన నోట ఏ మాట మాట్లాడలేదు, కానీ ఆయన ఎంతో బాధతో ఆయన అరిచినట్లుగా మనం చూస్తున్నాం. He is covered in blood dripping from his back and his head and his hand. He's covered in blood. మరి ఆయన మరి మొహమంతా శరీరం అంతా కూడా రక్తమయం అయిపోయినప్పుడు ఆయన మరి ఒళ్ళంతా కూడా రక్తపు ముద్దలాగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. He was not recognizable anymore. మరి ఆయన మనుషులు మరి ఆ గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిగా ఆయన మారిపోయాడని వాక్యంలో మనం చూస్తున్నాం. They hung him on the cross and the Pharisees just spit at him and cursed him and just were going, this needs to be more satisfaction than it is. మరి ఆయన శ్రమ పొందుతా ఉంటే ఆ శిలువ మీద మరి క్రూరంగా హింసించబడుతూ చంపబడతా ఉంటే మరి వారందరూ కూడా ఎంతో ఆనందిస్తా ఉన్నారు. ఇదే మేము కోరుకున్నాం, ఇలాగే ఇతన్ని చంపాలని మేము కోరుకున్నామని వారి హృదయాల్లో ఎంతగానో ఆనందించి వారు ఆ దృశ్యాన్ని అంతా వారు చూస్తా ఉన్నారు. We are killing the threat to the Jewish church, and it ought to feel better watching him hang. మరి వారు అనుకున్నారు కదా, ఇదిగో మా యూదుల యొక్క సంఘానికి మరి సమాజ మందిరానికి మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అతన్ని మేము చంపేస్తా ఉన్నాం అని వారు అనుకున్నారు. మరి ఇంకా మనకి అడ్డే లేదు, మనకి ఆటంకపరిచే వాళ్ళు ఉండరని వాళ్ళు అనుకున్నారు. I can hear their hearts speaking inside. Could this be the Messiah that we're crucifying? No, it didn't. No, it didn't. Could it be the Messiah? మరి మరి వారిలో ఎటువంటి మరి ఆలోచనే రాలేదండి. మరి ఒకవేళ ఆయన మెస్సీ అయితే ఆయన మెస్సీని మనం చంపేస్తే అది చాలా తప్పు కదా అనేటువంటి ఆలోచనే వారికి రాకుండా మరి మరి మన సంఘానికి ఆటంకపరిచేటువంటి యేసు అనే ఆయన్ని మేము చంపుతున్నామనే వారు అనుకున్నారు. And they reject Christ. Every time the Holy Spirit calls them to repent, they reject. మరి అయితే పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో మీరు చేస్తున్న తప్పు, మరి మీరు మరి నీతిమంతుని మీరు చంపుతా ఉన్నారు, ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సీయ అని ఎంతగానో వారు హృదయాల్లో చెప్తా ఉన్నప్పటికీ కూడా ఆ పరిశుద్ధాత్మ మాటను వారు వినకుండా మరి క్రీస్తును వారు వ్యతిరేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And then the surprise, he's hanging on the cross, and this man, this thief says, Lord, remember me in paradise. And Jesus says, you will be with me. మరి మరొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇదిగో సిలువలో మరి ఆయన వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో మరి కుడివైపున ఉన్నటువంటి దొంగను చూసి, ఇదిగో ఈ రోజు నాతో పరదేశంలో నీవు ఉంటావని అతన్ని మరి పరదేశంలోకి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. And the Pharisees are going, no, he can't save somebody from the cross. మరి ఇదిగో మరి ఇది అసలు జరగదు, ఈయన మరలా దేవదోషం చేస్తా ఉన్నాడు, మరి ఎవరు కూడా మరి సిలువలో మరణిస్తున్నటువంటి వారిని ఎవరు కూడా రక్షించలేరు కదా అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. This is a total violation of our rules and regulations and traditions. He can't get saved or give salvation.
మరి ఆ యొక్క మనం పెట్టినటువంటి ఆచారాలకి, వ్యవహారాలకి ఇది చాలా మరి వ్యతిరేకంగా ఇతను మాట్లాడుతా ఉన్నాడు. మరి శిలువ శ్రమలో వేసిన తర్వాత మరి ఆ శ్రలో నుంచి ఎవరు కూడా విడిపించలేరు కదా! ఇతను ఎలా విడిపిస్తానని చెప్తున్నాడని వారు ఆలోచించడం ప్రారంభించారు. And they're down there gnashing their teeth. They are so mad. And then Jesus is about to die, and he just keeps dropping his head. మరి ఆ యొక్క వారెంతో కోపంతో వాళ్ళు పళ్ళు కొరుకుతూ మరి ఆ యొక్క వాళ్ళెంతో మరి ఆ యొక్క గర్వం ఆ యొక్క క్రోధంతో వాళ్ళు నిండి ఉంటే యేసు ప్రభు వారు ఆ యొక్క నిశ్శబ్దంగా ఆయన తల వంచి ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. And he lifts his feet up, he gets the breath in his lungs, and he says, Father, please forgive them, Lord. They do not know what they're doing. మరి ఆయన ఎంతో మరి ఓపిక తెచ్చుకొని ఆ యొక్క ఊపిరితిత్తుల్లో ఊపిరి నింపుకుని ఆయన చెప్తా ఉన్నారు కదా, తండ్రి వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. And the Pharisees and all of the Jews that hate him are going, wait, he's now praying for our forgiveness. He's praying for us. మరి ఆ యొక్క పరిచయులందరూ కూడా మరి ఆ మాట విన్నప్పుడు మరి చాలా మంది ఆగండి, ఆయన మనం ఇంత చేస్తున్నా కూడా ఆయన మనల్ని క్షమించమని తండ్రికి వేడుకుంటున్నాడు అని వారు ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తున్నాం. No, this is not the way it's supposed to be going. He's supposed to be asking us for forgiveness. మరి మనం ఎంతో మరి ఆ యొక్క క్షమాపణకు అర్హులము కానప్పటికీ కూడా ఆయన మనము క్షమించబడాలని, మన మీద ఏ విధమైనటువంటి నేరారోపణ రాకూడదని మన నిమిత్తము ఆయన తండ్రి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నారు. No, no, no. మరి ఆ యొక్క లేదు లేదు లేదు, మనం ఎవరో ఈయన చాలా మంచి వ్యక్తి లాగా ఉన్నాడు, ఈయన మనం చంపుతా ఉన్నామని వాళ్ళు అనుకున్నారు. And then Jesus goes, Father, into your hands I commit my spirit, and he dies. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క సిలువలో తన రెండు చేతులు ఆయన చాపి, తండ్రి నా యొక్క ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ఆయన చెప్పి ఆయన మరణించినట్లుగా మనం చూస్తున్నాం. The Pharisees and the Jews that hated him wanted justice, and they felt like they had been rejected because Jesus loved them from the cross. మరి ఆ విధంగా పరిసయ్యులు, శాస్త్రులు మరి వారు ఆ యొక్క ఆయన శిలువ మీద ఉండి కూడా మరి ఆయన క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని వారు తెలుసుకొని వారు ఇంకా కోపంతో నింపబడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. They went away still mad because it didn't go their way. మరి వారు దేవుని యొక్క మాటలు మరి మరి అర్థం చేసుకోలేక మరి ఆయనను సరిగా మరి తెలుసుకోలేక వారు ఇంకా మరి కోపంతో నింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. But they remembered that he had said he would rise in 3 days, after 3 days and 3 nights, and they went to Herod to seal the tomb. మరి ఆ విధంగా వారు ఇంకా క్రోధంతో ఇంకా ఆయన మీద పగతో మరి ఆయన శరీరం పాతిపెట్టబడిన తర్వాత కూడా దాన్ని మరి మరి పిలాతు దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్ర వేయాలని వారు కోరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And Herod said yes, and they sealed the tomb on Friday. He was crucified on Wednesday. Special Sabbath on Thursday. He went to Herod on Friday. Pilate. మరి ఆయన మరి చనిపోయిన దినం తర్వాత మరి బుధవారము, గురువారము మరి ఈ విధంగా వారు ప్రత్యేకమైనటువంటి పండుగలు ఆచరించిన తర్వాత శుక్రవారము మరి వారు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాధిని ముద్రించమని వారు అడిగారు. They posted guards at the tomb, and then on Sunday morning the stone was rolled away by the angels and an earthquake. మరి ఆ యొక్క ఆదివారం తెల్లవారగానే మరి ఆ యొక్క గొప్ప భూకంపం అక్కడ కలిగి మరి ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి వచ్చి ఆ పెద్ద రాతిని తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. And the Pharisees were shocked that it did happen the way Jesus said, but they kept denying it. మరి ఆ యొక్క పరిసయ్యులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా
మరి వాళ్ళు ఏదైతే మరి ఆలోచించారో ఆ విధంగా కాకుండా వారు ఏదైతే జరగకూడదు అనుకున్నారో అది జరిగింది. యేసు ప్రభు చెప్పిన విధంగానే జరిగింది అని తెలిసినా కూడా మరి వాళ్ళు దేవుణ్ణి ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. They paid the two guards lots and lots of money to lie about what happened. మరి అయితే అక్కడ సైనికులైనటువంటి వారిని కొంతమందిని వారు పిలుచుకొని, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాము. అయితే మీరు బయటకు వెళ్ళి మరి యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని మీరు అబద్ధం చెప్పండి అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. Oh, the surprise that happened to the two apostles going down the road to Emmaus when Jesus started walking with them for miles and miles and miles. మరి మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇద్దరు మరి శిష్యులు ఆ యొక్క ఎమ్మాయి మార్గంగా వారు వెళ్తా ఉన్నప్పుడు మరి ఆ యొక్క మైళ్ళు వారు నడిచి వెళ్ళారు. యేసు ప్రభు కూడా వారితో నడిచి వెళ్ళారు గాని ఆయన యేసు ప్రభు అని వారు గుర్తించలేకపోయారు. The surprise of Mary when Jesus appeared to her in the cemetery. మరి ఆ యొక్క మరియా మరి ఆ యొక్క యేసు ప్రభు వారిని మరి ఆయనతో మాట్లాడినటువంటి ఆ యొక్క విషయాన్ని బట్టి కూడా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి అది. The surprise when Jesus appeared in the upper room to meet with the apostles. మరి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క అపోస్తలులందరూ కూడా మరి ఎంతో భయంతో ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు మరి తలుపులు బిగించుకుని ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలోనికి వెళ్ళి ఆయన నిలబడినటువంటిది కూడా ఎంతో ఆశ్చర్యం అండి. I started this sermon in 1 Peter expecting to talk about us submitting to leadership. మరి ఈ యొక్క మరి ప్రసంగాన్ని నేను మొదటి పేతురులో ఉన్నటువంటి మరి ఆ 2వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం అధికారానికి లోబడాలి, అధికారులు మరి ప్రభువే మనకి ఇచ్చాడు అనేటువంటి మాటతో నేను ప్రారంభించాను. And he's turned to where we talked about Jesus submitting to leadership and humility and letting the Pharisees and Herod, Pilate do whatever they wanted with him. మరి ఆ తర్వాత మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడై ఉండి నరావతారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన శిలువ శ్రమలు అనుభవించడానికి ఆయన ఎలాగైతే అధికారులకు ఆయన లోబడ్డాడో, ఆయన మరి దేవుని చిత్తాన్ని చేయడానికి నెరవేర్చడానికి తన్ను తాను ఎలాగైతే తగ్గించుకొని సమర్పించుకున్నాడో అనేటువంటి విషయాల ద్వారా మనం అధికారులకు ఎలా లోబడాలో ఆయన మనకు నేర్పించారండి. ఆమేన్. And we see the surprises that happened with the apostles, with Judas, with praying in the garden, with the arrest, with the soldier's ear coming off, with Pilate finding out he didn't have the authority. మరి చూడండి ప్రియులారా, మరి యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మరి ఆయన చివరి చనిపోవడానికి ముందుగా మరి మరి ఎంతో మంది అధికారులు మరి వారిని ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అలాగే పిలాతు కూడా అనుకున్నాడు కదా, మరి నేను అధికారం కలిగినటువంటి వాడిని అనుకున్నాడు కానీ అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియలేదు. The surprise that the Pharisees got and the haters got at the cross that Jesus loved them in spite of everything they did to him. మరి మరి వారి మీద ఎంతో అధికారము కలిగిన దేవుడు అయినప్పటికీ కూడా వారిని ఏమీ మరి వ్యతిరేకించకుండా మరి వారి అధికారానికి, తండ్రి వారికి ఇచ్చినటువంటి అధికారానికి ఆయన లోబడుతూ మరణము మట్టుకు ఆయన మరి తండ్రికి విధేయత చూపించినట్లుగా మనం కూడా అలా విధేయత చూపించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. The surprise that Jesus was exactly who he said he was. He was the Son of God, and he was resurrected from the grave and came back and appeared over 40 days. మరి చూడండి ప్రియులారా, మరి ఆ విధంగా ఆయన తను తాను తగ్గించుకొని సమర్పించుకొని మరి తండ్రికి విధేయత చూపించిన కారణంగా ఆయన మరణించినప్పటికీ కూడా పాతి పెట్టబడి 3 దినాలు ఆ యొక్క సమాధిలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క తండ్రి తిరిగి తన శక్తి ద్వారా ఆయన పునరుద్ధాన దినమందు తిరిగి సజీవుడిగా నిలబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. We are to trust God with all of our hearts, no matter the situations, and stay focused on what God wants us to do, not other people.
మరి అదే విధంగా యేసు క్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరి ఆ యొక్క అధికారులకు సమర్పించుకున్నారో అలాగే మనము ఆ యొక్క మనం అధికారులకు లోబడే విషయంలో మరి ఆ యొక్క మనం యేసు క్రీస్తును పోలి మనం ఆ విధంగా లోబడితే మనల్ని కూడా దేవుడు మహింపరిచేవాడుగా ఉంటారు. ఆమేన్. Thank you, Lord. Lord, Amen. we thank you for this word this morning that you have given. Strengthen our hearts, Lord. హల్లెలూయా. మరి ప్రభువా నీకు వందనాలయ్యా, ఉదయకాలమందు మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు నాయన. మరి నీలో ఇంకా మమ్మల్ని బలపరచండి. నీకు నాయన నీ మాట ప్రకారం జీవించేవారుగా, నీకు లోబడేవారుగా, నీకు సమర్పించుకునేవారుగా మాకు చేయమని మనం చేసుకుంటున్నాం. Have us walk in faith, to walk in humility, walk in love. ప్రభా విశ్వాసములో నాయన తగ్గించుకునే విషయంలో, మరి ఇతరులను మరి ప్రేమించే విషయంలో, ప్రేమ కలిగి ఉండడం విషయంలో నాయన మేము ఆ యొక్క నాయన ఎంతగానో మరి మమ్మల్ని ఇంకా ముందుకు సాగిపోయే విధంగా మాకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. Lord, show us how to submit to you and allow you to just fill us to overflowing with your love. ప్రభా నాయన మరి నీ యొక్క బిడలంగా నాయన ఈ లోకంలో జీవించడానికి నాయన మేము నిర్ణయించుకుని మిమ్మల్ని పోలి నడుచుకునే విధంగా మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయండి. Oh, I thank you for my brothers and sisters, and I pray for your blessings on them. నాయన మరి మీరు ఎలాగైతే మరి తండ్రికి సమర్పించుకున్నారో అలాగే మేము కూడా మరి తండ్రి చిత్తానికి సమర్పించుకునే విధంగా మా ప్రియమైన సహోదరులందరినీ కూడా మీరు నాయన మరి మారుస్తున్నందుకు, వారిని వాడుకుని మహిమ పొందుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. Thank you, Lord. Amen. ప్రభువా నీకే సమస్తము నాయన మహిమ తెలియజేసుకుంటూ యేసు నామమున నీ ప్రార్థన అనుగ్రహిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. 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 విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందో అనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. చూడుము ఈ క్షణమే కల్వారిని అన్నా చెప్పన్నా ఎజ్రా అన్న. అన్న దేవుని మహాకృపను బట్టి లైవ్ లో మరోసారి మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్న. లెంట్ డేస్ వల్ల రాలేకపోయాను, కొంచెం కోటాలు ఉండడం వల్ల. చాలా అయ్యగారితో కలవడం చాలా జర్నీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమైన ప్రేయర్ అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదన్న, జలుబు, కొంచెం లైఫ్ లో లో ఫీవర్ ఉంది. నా కోసం ప్రేయర్ చేయండి, అలాగే నా ఫ్యామిలీ కోసం, నా పరిచయం కోసం చేయండి. ఇంకా మందిరం పరిచర్య కొంచెం వర్క్ ఉందన్న, పెండింగ్ పని ఈ సంవత్సరం ఎలాగైనా అన్న తప్పకుండా ప్రార్థన చేస్తామన్నా. దేవుడు మరి మీ అవసరతలన్నీ కూడా మరి తీర్చి మరి ఆయన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Pastor Ezra is telling and today I am very much blessed to join this meeting and because of the Lent days is going on in my village, I am a little bit busy and not able to join from few days, and God allowed me to join today, and I really very much blessed to see Brother Stephen in this meeting, and I thank God and I praise God and hearing the message through Brother Steve. This is a great blessing for me. Please continually pray for Pastor Ezra and his family and his ministry. God will use him mightily in his area, and also he want to pray for the church completion. So they have to do some little work for the church completion. God open the doors and support that remaining work. That will God will for the glory of God. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yes sir. అన్న తప్పకుండా మరి ప్రార్థన చేస్తాము అన్న. అయ్యగారు ప్రార్థన చేస్తాం అన్న. ఓకే. Praise the Lord. అన్నా ప్రెసిడెంట్ అన్నా అన్న వందనన్న. అన్నా ప్రెసిడెంట్ అన్నా వందనన్న. 40 రోజులు ప్రార్థన జరుగుతున్నాయని సంఘంలో. ప్రతి రాత్రి 40 days ప్రేయర్స్ జరుగుతున్నాయి అన్న. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా 40
రాత్రులు ప్రార్థన జరుగుతుంది అన్న మందిరంలో. ఆ ప్రైస్ లో ఉన్నాము. కొంచెం ఆ మరి వయసును బట్టి కొంచెం శరీరం సహకరించట్లేదు. నా కొరకు అయ్యగారిని మీరు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. మరి మా సంఘం కోసం కూడా ఆ మిగిలిన దినాలు కూడా పూర్తి చేయడానికి మా కోసం ప్రార్థన చేస్తారని మనం చేస్తా ఉన్నానన్నా. Okay. Pastor Joshua is telling, and we have prayers for 40 days, and every night continually we have prayers in our church, and so because of that we are very he is very much tired because of this old age, and he is having some problems in health problems in his body, for he's working hard every night, and delivering the message and conducting the meetings. So please pray, God will bless him and heal him and strengthen him, and use him for his glory, for Amen. and a Amen. blessing to many people. Amen. Amen. You definitely need your rest. మరి మీరు ఆ విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. దేవుడు మరి ఆ విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు ఇంకా బలపరచబడడానికి మరి దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. ఆమేన్. Start taking naps. మరి మీరు మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకుంటా ఉండాలి. మరి ఈ వయసులో మరి మీరు దేవుని పని చేసేటప్పుడు విశ్రాంతి తీసుకొని మీరు పని చేస్తా ఉంటే మరి శక్తి బలం పొందుకుంటారు. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. Yes. Thank you. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న ప్రస్తుతానికి వర్షం మా ఊర్లో కురుస్తా ఉందన్న. కరెంట్ లేదు, ఒక 2 రోజులు తుఫాన్ అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాలి. వర్షం గట్టిగా కురిచిందన్న, ఏం కనబడతలేదు ప్రస్తుతానికి. చర్చిలో పైన ఉన్నాను, కింద ఫైబర్ కూడా పోయింది. అన్నా మరి వాక్యం చాలా చక్కగా అయ్యగారు ఈ రోజు చాలా చాలా లోతైన విషయాలు ఈ రోజు అయ్యగారు చెప్పారు. నేను చాలా ఇంత వర్షంలో అన్నా కూడా చాలా జాగ్రత్తగా పైన కూర్చొని విన్నాను. మధ్య మధ్యలో రూములకి కట్ అయిపోతా ఉండేది సిగ్నల్. ఆయన చాలా లోతుగా ఈ రోజు అయ్యగారు ఎలాగైనా వాక్యాన్ని చెప్పారు. చాలా వాక్యాన్ని బట్టి మేము ఇంకా బలపరచబడుతూ వాక్యము ద్వారా మేము ఇంకా దేవుని సేవలో ఎదుగులాగున మరి మా కొరకు పరిచర్య కొరకు, అలాగే మే నెల 3వ తారీఖున అమ్మగారి యొక్క సంవత్సరిక కూడికను ఒక మంచి ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తా ఉన్నామన్నా. దాని కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. దానికి స్పీకరు జాకిన్ చార్లెస్ అయ్య గారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయమని చెప్పండి అన్నయ్య గారికి. ఓకే. చాలా వందనాలన్నా. Pastor Manohar is telling, and today we have a great thunders and great rain coming in our area, and we don't have electricity, and there is no internet facility in our area. Still we came to the church, and we joined through our mobile data, and God allowed us to hear the word of God, and this today's message is a great blessing to all of us. We all very carefully hear that word today, and this type of explanation we never had. This type of explanation in our lifetime we did not in our lifetime, whole lifetime, we did not hear this explanation like this great deeper level explanation we never had in our lifetime, and we are really blessed through the message. Thank you so much for sharing this message, and we also obey to the leaders, and we also like Jesus. That is the thing we learned today. Thank you so much, sir, for sharing this. We also submit like Jesus. We also humble ourselves like Jesus. That is the thing we learned today. Thank you so much for sharing this message. And also he is planning to arrange a meeting on next month, May 3rd, and as the memorial service of your mother's anniversary, and that is
That is, he want to put a not a memorial service. He want to conduct as a gospel crusade. So he please pray. God will use this meeting to be a blessing many people, and so he is inviting me to share the word of God in that meeting, and so please pray. And I am also going to that place, and in that next month, and please pray, and use Manohar and me in a mighty way for the glory of God. Amen. What's his mother's name? అన్నా మీ అమ్మగారి పేరేంటన్నా? రిబ్కా రిబ్కా సార్. Isaac's wife name Ribka. Praise the Lord. అన్న ఓకే అన్న, మంచిదన్న, వందనాలన్న. మీటింగ్ వెళ్ళండి అన్న. జనార్దన్ అన్న ఓకే అన్న. మరి అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా చెప్పండి అమ్మా, వందనాలు అన్న ప్రైజ్ లార్డ్, బాగున్నారన్నా? బాగున్నాం అమ్మా, దేవుని దయ అన్న వల్ల మీ ప్రార్థన వల్ల. అన్న మీరు పంపించిన బైబుల్ మార్కులు అందింది అన్న, థ్యాంక్స్ అన్న. అమ్మా ఓకే ఓకే. అయ్యగారి వాక్యము ఒక్కొక్కసారి ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని మీద, అంటే ఆత్మీయంగా, అదే విధంగా లోకంలో ఎట్లా ఉండాలని మమ్మల్ని చాలా వివరిస్తున్నారు. ఈ రోజు చెప్పిన వాక్యము అధికారులతో ఎట్లా ఉండాలి, మన ప్రభువైన యేసు వారు చూపించిన మాదే అది విధంగా మన మన జీవితాలు ఎట్లా ఉండాలనేది చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు. అయ్యగారితో పాటు మీరు కూడా చాలా, అంటే ట్రాన్స్లేషన్ చాలా మంచిగా చేస్తున్నారు అన్న, చాలా మాకు అర్థమయ్యే రీతిలో. థ్యాంక్ యూ అన్న. చాలా వందనాలమ్మా, చాలా వందనాలు. సిస్టర్ చిన్ని బిలాస్ ఈజ్ టెల్లింగ్, అండ్ I received the gift of the Bible and that marker pen also, and thank you so much for sending me this gift of Bible. It's a great blessing for me, and every time you share the word of God in a very deeper level, and we learn many things, many great things from the word of God. For today you explained very well how to obey our leaders, how to obey our authorities like Jesus. That is the thing you explained very well, and this is very needed in this time, because we must obey as our Lord Jesus Christ obeyed to the leaders. So this is the will of God. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message, sir. Thank you so much. Praise the Lord. Praise the Lord. Thanks. Praise the Lord. Thank you so much అమ్మా. మరి చాలా చాలా వందనాలు. I will be back in just 1 minute. Y'all Yes, keep sir. talking. Yes, Okay? sir. Yes, sir. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై చుండేను, గొప్ప రక్షణనివ్వ క్రీసేసుడు, సిలువాలో వ్రేలాడు చున్నాడుగా, సిలువాలో వ్రేలాడు చున్నాడుగా, మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయను మన ప్రభువు, మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయను మన ప్రభువు, రక్తము కార్చి ప్రాణము పెట్టెను, అంగీకరించుము ఆ ప్రభుని, చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిల్చుండేను, గొప్ప రక్షణనీయ శ్రీయేసుడు, సిలువాలో వ్రేలాడు చున్నాడుగా. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్ అన్నా చెప్పండి అన్న, ఆమోస్ అన్న.
Sir, thank you so much, sir. Once again, uh, through your message, we are strengthened. We are strengthened. We do work for the glory of God, and it's a privilege to me. Weekly 3 times we listening the word of God, Tuesday and Thursday and Friday. That's a privilege to listen the word more and more. Yeah, wonderful that one. And one more thing, you're told surprising. That one is the Jesus hanging on the cross of Calvary. You forgive others. You forgive. They beaten me. They spite on me. Even though He forgive the people. So it's a wonderful. It's amazing. Jesus also forgive us every time. Whenever we go feet, if we ask forgiveness, then He will forgive us. It's amazing. That one surprise. Thank you so much. It's touched my heart. Jesus' love is a great, and we must humble to others, obedience to others. We love the people. That's amazing. We will love Amen. the people will come to the Lord. Amen. 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 Thank you. Thank you. Hallelujah. Thank you. Amen. Thank you so Amen. much once Amen. again. And one prayer request. Francis suffering with fever. And Francis suffering with fever last 2 days. Please pray for him. And he is going to write exam on this month 16th. Yes. Month Praise 16th the Lord. onwards exams. Please pray for him, health and Yes. thank you, sir. Yes. Thank you. Yes. Praise the Thank Lord. you. Praise Thank the you. Lord. Praise the Thank Lord. you. When Brother Amos is saying surprising, that time my heart saying, and same as like God also doing in our lives many surprises. Yes, He is doing many surprises and uses. And when we submit to God, when we obey God, God will also going to do many surprises in our through our lives also. Praise the Lord. I very much encouraged through that word, and I am very I want to submit like Jesus. I want to submit. I want to humble myself as Jesus humbled himself. So then he will go. He will also do many surprises in all our lives. Praise the Lord. Yes. Yes. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you so much, sir, for sharing this wonderful message. Praise the Lord. Well, Jochen, Sir. my prayer is that y'all um, do not get tired of me trusting God for the message each time. Yes, sir. Uh, we are every time you tell the word of God, we learning many new things we never had. That is the blessing we have from experiencing from more than 3.5 years. Yes, sir. Well, He is good, Yes, sir. and I hope Jerusalem's not mad at me. No, sir. She's always she's in the duty time. She's in the outside also. She's on that meeting and join. Sometimes she not able to hear when she came to house. What happened today? What the word brother says like that. He asked me and I explained that word that. And she learned about that and she's very happy about that. Praise the Lord. Yes, sir. Well, let's have our time of prayer. ఎస్ సార్ ఎస్ సార్ మరి All right. మనం అందరం కూడా మరి నిశ్శబ్దంగా మనం చేసుకునేటువంటి చివరిగా మనం ప్రార్థనలోకి వెళ్దాం.
Father, Daddy, we thank you for getting to gather together as your children. వా తండ్రి నాయన మరి నీ బిడ్డలందరూగా నాయన మేము కూడి ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన సహాయానికి నీకు వందనాలు. Oh, I want to love you with so much that I always focused on you. Just curl up to you and let you support and guard and guide me. వా నాయన మరి నీ యొక్క బిడలంగా ఈ లోకంలో మేము జీవించడానికి నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నాయన నిన్ను పోలి మేము నడుచుకోవడానికి మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. I want each of us to be like a little covey of quail that are covered by the bird's mother's wings. We are covered by your wings. ప్రభా నాయన ఎలాగైతే పక్షి తన బిడ్డలను రెక్కల నీడలో కాపాడుతూ ఉంటుందో నాయన అలాగే నాయన మరి మీరు మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు. We pray for that submission to you. ప్రభా నాయన మరి మిమ్మల్ని మరి మేము నాయన సంపూర్ణంగా నీకు సమర్పించుకున్నప్పుడు మీరు మమ్మల్ని కాపాడేవాడుగా ఉన్నావా నీకు వందనాలు. We pray for these prayer requests for Brother Ezra and completion of the church and the continued ministry. మరి ఎజ్రా బ్రదరు నాయన మరి కోరినటువంటి విధంగా నాయన ఆ యొక్క సంఘము మరి పూర్తి చేయబడడానికి తన కుటుంబంలో మరి ఆ యొక్క సేవలో కూడా మరి నాయన నీ సహాయం కొరకు నాయన మరి ప్రార్థన చేస్తా ఉన్నాం. For Brother Joshua, we pray for his health. నాయన అలాగే జాషువా గారు నాయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన బిడ్డకు మరి బలపరచండి, చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి. Pray for the storms to people to be protected from the storms. నాయన మరి ఎంతో భయంకరమైన తుఫాను మరి ఆ యొక్క పరిస్థితులు అక్కడ ఉంటుండగా నాయన మరి నీ బిడ్డలందరినీ కూడా మరి నాయన నీవే కాచి కాపాడమని మనవి చేసుకుంటున్నాం. And for the gospel crusade for memory of Manahor's mother, I pray for that and Jochen and Manahor as they preach and lead and follow you. నాయన మరి ఆ యొక్క మనోహర్ గారు తల్లి గారు నాయన మరి నాయన మరణ దినాన్ని పురస్కరించుకొని నాయన సువార్త ప్రకటన చేయాలని నాయన ఆలోచన కలిగి ఉంటుండగా నాయన నీ బిడ్డలను నాయన మీరే బలపరిచి వాడుకోమని మనవి చేసుకుంటున్నాం. We lift up for all of the Bibles that are being received, that they will be used and make it easier to study your word. నాయన అలాగే నాయన బైబిల్స్ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు నాయన వాక్యాన్ని చదివి నేర్చుకోవడానికి నాయన మీరు సహాయం చేస్తా ఉన్నారు. నాయన వాక్యంలో నాయన మరి దాన్ని ప్రతిదినం ధ్యానిస్తూ నాయన మరి జుంటె తేనె ధారల వలె నాయన వారు తమ జీవితంలో అనుభవించడానికి మీరు సహాయం చేయండి. I pray for the projector project as we buy projectors to be used in the ministry. నాయన అలాగే నాయన మరి ప్రొజెక్టర్లు కూడా నాయన మేము నాయన మరి మినిస్ట్రీలో అందజేయడానికి నాయన మరి మేము పూనుకుని ఉంటాం. నాయన మరి దాటిని ప్రొజెక్టర్లు కూడా నాయన నీ పరిచర్లో బలముగా వాడబడడానికి నీ మహిమ కొరకు వాడబడడానికి సహాయం చేయండి. And for Francis to please heal him of his fever and be with all of the children, young adults that are taking exams. నాయన అలాగే ఆమోస్ గారు అబ్బాయి నాయన మరి ఫ్రాన్సిస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన జ్వరంతో బాధపడుతుండగా నాయన మీరే లేవనెత్తండి. అలాగే పరీక్షలు రాస్తుండగా మీరే తగిన జ్ఞానం అనుగ్రహించండి. నాయన ఎవరెవరైతే నాయన బిడ్డలు యవన బిడ్డలు చిన్న బిడ్డలు నాయన పరీక్షలు రాస్తా ఉన్నారో వారందరికీ మీరు సహాయం చేయండి. And we just want to give you all the glory and the praise, Father, in Jesus' name. నాయన సమస్త విధమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Thank you. Amen. Thank you so much, sir. And Thank you. yes, sir. Praise the Lord, sir. I've got someone downstairs waiting on me, so I will see you Tuesday. Yes, sir. Yes, sir. See you Tuesday, sir. Thank you so much, sir, for blessing us with 3 days in this week, and we are very much thankful to you, and very much we are learning many things from God, from the Holy Spirit. Amen. 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 Praise the Lord. Goodbye, everybody. Bye, sir. Bye, sir. Praise the Lord. Praise the Lord. మరి చక్కని మాటలు మరి ఎంతవరకు కూడా దైవజనులు మనకి తెలియజేశారు. మరి విన్నటువంటి మన అందరం కూడా ఎంతగానో దీవించబడ్డామని నేను
నమ్ముచూ ఉన్నాను. మరి ఈ చివరిగా మరి పీటర్ గారు మరి మన మధ్యలో జాయిన్ అయ్యారు. చివరి ప్రార్థన ఆశీర్వాదం మరి పీటర్ గారు మరి చేస్తుండగా మరి కూడుకను మనం ముగించుకుందామండి. పీటర్ అన్న మరి ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదము చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. పీటర్. ఓకే థ్యాంక్ యూ సార్. అన్న ఓకే అన్న ఓకే అన్న నేనేనా ఇంకెవరు ఉన్నారా పీటర్? అన్న చేయన్న క్యాఫ్ అన్న చేయన్న. ఓకే థ్యాంక్ యూ. నేను యాక్చువల్ గా ప్రార్థన వెళ్తున్నా ఒక చోట ఆగి చేస్తాను రోడ్డు పక్కకు ఆగి చేస్తాను. ఓకే. పరిశుద్ధుడ మహోన్నతుడ కృపగల తండ్రి దయగల దేవ జీవం గల రాజా రక్షకుడ మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవ సర్వశక్తిమంతుడ జీవం గల దేవ మీకు వందనములు. మీ పిల్లలతో కలిసి నన్ను కూడా తండ్రి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి కృపనిచ్చినాం తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలవంతుడ దయగల తండ్రి జీవం గల దేవ రక్షకుడ మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కావలసిన మంచి ఆరోగ్యమును ఆశీర్వాదము దైవ సేవకులకు దయచేయండి. అదేవిధంగా పరిచర్య కొరకు ప్రతి ఒక్కరికి ప్రొజెక్టర్ ను సహాయం చేస్తుండగా మీ కృప దయచేయండి. పరిచర్యార్థమై ప్రొజెక్టర్ ప్రభా మేము వాడుకుంటుండగా మీ కృప దయచేయండి. అవి ఎవరికైతే యూస్ఫుల్ గా ఉంటున్నాయో వారికి ఏదానికి కృప దయచేయండి తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగల తండ్రి కృపగల దేవ రక్షకుడ మీకు వందనములు స్తోత్రము. కావలసిన మేలు దీవెనల ఆశీర్వాదాలు మా అందరి కుటుంబాలకు అనుగ్రహించినందుకు వందనములు. స్టీఫెన్ గారిని బట్టి వందనములు స్తోత్రం తండ్రి. మంచి వర్తమానం అందించిన అయ్యగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, బలపరచండి, మేలు తెచ్చండి తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మంచి ఆరోగ్యం ఆశీర్వాదం ప్రతి ఒక్క దైవ సేవకులకు మీరు అనుగ్రహించి దీవించి మహిమ పొందాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. చాలా వందనాలు. చాలా వందనాలు ప్రైజ్ లార్డ్ అన్న. మళ్ళొకసారి రావాలి మా దగ్గరికి అన్న. ఖచ్చితంగా అన్న, తప్పకుండా అన్న. ఓకే అన్న ఓకే. మరి ప్రార్థన చేసినటువంటి పీటర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి ఆ యొక్క మరి చివరిగా ఆశీర్వాదం మనం తీసుకొని మరి కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ అన్న మరి ఆశీర్వాదం ఇవ్వాలని మనవి చేసుకుంటున్నానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, ఇదిగో జూమ్ లో సేవకులందరికీ వారి కుటుంబాలు వారి ప్రత్యేకంగా జాషిన్ గారి పైనను ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండు నడిపించును గాక. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రవీణానికి వందనాలు. కరెంట్ లేదు మాకు ప్రవీణ వందనాలు. లేట్ అయింది, కరెంట్ లేదు, అందువల్ల లేట్ అయింది. విశ్వాసాల కుటుంబాలు దర్శించడానికి వచ్చానన్న, వారందరూ కూడా మీకు వందనాలు చెప్తున్నారు అన్న. ఓకే అన్న, వందనాలు చెప్పండి అన్న. చాలా వందనాలు అన్న. అలాగే మరి అన్న వందనాలు. మరి అలాగే మరి స్టాన్లీ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నాసిరే గారికి వందనాలు అన్న. చాలా వందనాలు. అలాగే దేవదానం గారికి వందనాలు. అలాగే మరి చంద్రశేఖర్ గారికి వందనాలు. చంద్రశేఖర్ గారికి కూడా వందనాలు. అలాగే మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి హిందీ నార్త్ ఇండియా కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. వందనాలు.